కాదు అబ్బాయిలకి మోస్ట్లీ గొడవలు అంటే ఒకటి అమ్మాయిలు 2 డబ్బులు అంటారు కదా. మీ ముగ్గురు మధ్యలో ఎప్పుడైనా గొడవలు వచ్చాయి అసలు? డబ్బుల దగ్గర వచ్చాయండి. బిర్యానీ తిన్నప్పుడు జ్యూసులు తాగినప్పుడు ఖచ్చితంగా కొట్లాడతాం. దోశలు తిన్నప్పుడే బాగా గొడవ. నువ్వు గట్టంటే నువ్వు ఖచ్చితంగా వస్తాయండి డబ్బుల దగ్గర. దోశలు తిన్నప్పుడు బిర్యానీ తిన్నప్పుడు కాదండి, కొంచెం సీరియస్ గా. ఏముంటాయండి, అది బయట వాళ్ళతో అయితే డబ్బులు అసలు డబ్బులు ఇస్తాడా నిజంగా? యుద్ధమే. అంటే గొడవ అంటే ఏమంతా కోపంగా అట్లేం నార్మల్ గా మాట్లాడుకుంటాం. మాకు సరిపోలేదు కొంచెం అట్లా పెంచాలా అట్లా చూసుకొని అన్నట్లు అట్లా. ఫస్ట్ రెవెన్యూ గుర్తుందా మరి? 3,000 ప్రమోషన్ చేసింది 3,000. యూట్యూబ్ నుంచి ఇప్పటిదాకా అసలు మనీ తీసుకోలేదా? లాస్ట్ 3 months నుంచి తీసుకుంటున్నాం అండి అంతే. జస్ట్ షార్ట్ వీడియోస్ కి ఫస్ట్ శాలరీ లాగా దేవుని దగ్గర ఒక 10,000 జనరేట్ అయింది. సపరేట్ యూట్యూబ్ అంటే ఇది ఇన్స్టాగ్రామ్ కాకోకుండా దాని నుంచి అయింది. ప్రతి మంత్ ఒక 2 months నుంచి 10,000 వచ్చింది. ఈ మంత్ నుంచి కొంచెం ఎక్కింది, ఇంకా పర్లేదు, ఇంకా నిదానంగా అట్లా ఎక్కుతుంది అట్లా పైకి. కానీ ఇన్స్టాగ్రామ్ లో నేను వీడియోస్ చూస్తుంటా, ఎంత సంపాదించాను నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా అని చెప్పేసి ఒక ఫస్ట్ 3 నెలలు 0 అని రాస్తారు. 4 నెలల నుంచి ఫస్ట్ మంత్ 2 లక్షలు, 2వ మంత్ 4 లక్షలు, అట్లా 3వ మంత్ 6 లక్షలు అని చెప్పేసి పెంచుకుంటా పోతా ఉంటారు. అంత సంపాదిస్తారా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్? కరోనా టైంలో మేము కూడా ఇన్ఫ్లుయెన్సర్ గా అయిపోయి ఉంటే బాగుండు అని చెప్పేసి చాలా మంది అనుకుని ఉంటారు. నిజంగానే ఒక నెలకి 2-3 లక్షలు 4 లక్షలు సంపాదిస్తారండి ఇన్స్టాలో? అంత ఏం రాదండి మా వరకు అయితే, అంతేం రాదు. అంటే మేము రీజనబుల్ గా తీసుకున్న ప్రమోషన్ కి ఎక్కువ తీసుకున్నా అవతల సైడ్ బిజినెస్ చేపించుకున్న ఆయన సాటిస్ఫై కావాల, చేసినందుకు మనము సాటిస్ఫై కావాల. ఆ ఇంటెన్షన్ తో చెప్పి అన్నా మేము ఇట్లా 100K వ్యూస్ పైన గ్యారెంటీ ఉంటుందన్నా, ఏదైనా మంచిగా మీకు యూజ్ అయ్యేలాగే చేస్తాను, అది 1 million పోతే అది చెప్పలేనన్నా అన్నట్టు చెప్తా. చెయ్యండి బ్రో మీరు, దానిదేముంది అంటారు. దాని తగ్గట్టు తీసుకుంటాను అంతే. మరీ లోకల్ పేస్ కొంతమంది ఉంటారు, వాళ్ళు 5,000 తీసుకొని 10,000 వ్యూస్ 20,000 వ్యూస్ ఇస్తారు అనమాట. అట్లా కాకుండా నేను తీసుకునే దానికి నువ్వు సాటిస్ఫై అవుతా, నేను సాటిస్ఫై అవుతా, ఇది గ్యారెంటీ. ఎంత తీసుకుంటావు అంటే అంత, ఎంత ఇస్తారంటే ఇంత, తెలియదు ఎంత తీసుకుంటారో చెప్పకుండా అంత తీసుకుంటాము, ఇంత ఇస్తాము, ఇంత అవుతుంది అని చెప్తున్నారు. అట్లేం లేదు, అంటే ఎక్కువ అంత చెప్పేంత ఎక్కువ కాదండి. అనంతపూర్ తెలివంతా. నేను అనంతపూర్ లో ఆల్మోస్ట్ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చూసానండి, చాలా మందిని ఇంటర్వ్యూ కూడా చేశాను. అందరు తెలివి ఇంతే ఉంది, సేమ్ లిటరల్లీ. దానిదేముందని చెప్పే ఎక్కువ అంత చెప్పేంత కాదండి అంతే. ఎవరికన్నా చెప్తే వేరే వాళ్ళు ఏమంటారంటే ఇంత తక్కువ తీసుకున్నారు అంటారు అనమాట. అందుకోసం తెలివి ఎంత ఉందో చూసామంటే చూసుకుంటున్నాడు అరేనా. అది వింటున్నా, ఇది కిందికి పడిపోతాను. నేను ఈ 2 క్వశ్చన్లు మ్యాండేటరీ ప్రతి ఇంటర్వ్యూలో అందరినీ అడుగుతాను. మీకు ఎలాగ ఇంతే లోఫర్ అని అనకపోతే అంటారో, నన్ను ఈ 2 క్వశ్చన్లు అడగకపోతే మా కెమెరామాన్లు కూడా అడుగుతారు, మీరు అడగలేదేంటి, మీ ఇంటర్వ్యూ కాదా ఇదని చెప్పేసి. సో మిమ్మల్ని కూడా అడుగుతాను. ఇప్పుడు ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి మీ లైఫ్ లో ఇప్పటి వరకు? పర్సనల్ గా చెప్పండి, ఒక్కొక్కరు, అందరికి కలిపి కాదు. హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఇది ఖచ్చితంగా చెప్పాలండి. నేను మామూలుగా జాబ్ చేసేటప్పుడు అంటే ఎవరికి తెలుసు అండి, జాబ్ చేస్తే ఇంట్లో వాళ్ళకు పోతాం, ఆఫీస్కి పోతాం, చేసుకుంటాం, వస్తాం, ఇంతవరకే. వీడియోస్ చేసిన అప్పటి నుంచి చాలా మందికి అంటే తెలుసు, మా పక్కనింటి వాళ్ళు, మా 2 సందులు అంటారు కదా స్ట్రీట్స్ కూడా తెలియని వాళ్ళని మంచిగా ఎక్కడ పోయినా గుర్తుపడుతున్నారు. అది దట్టు పేరెంట్స్ ముందర వచ్చి ఫొటోస్ దిగుతారు చూడండి, అది వేరే లెవెల్ ప్రౌడ్నెస్. హైప్ అందరికీ అదేనక్క, అసలు హైప్ మంచిగా. అంటే మన వాళ్ళ పేరెంట్స్ చూపిరు కానీ బయటకి, కాకపోతే అబ్బా అంటే వాళ్ళు రారు కదా మనతో పాటు ఎక్కడికి, బయట తిరుగుతున్నప్పుడు మాకు ఇదంతా కామన్ గా జరిగిపోతుంటుంది. మా లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే సేమ్ మామ. ఏ పేరెంట్స్ అయితే మీరేంద్రా వీడియోలు తీసుకుంటా, మీకేం పని బాట్లేదు స్టార్టింగ్ లో అన్నారు. దీంట్లో అసలు అంటే మనం ప్రూవ్ చేసుకోవాలి. ఏ పేరెంట్స్ అనుకుంటే పేరెంట్సే కాదు, నేను అదే అంటా. పేరెంట్సే కాదు, బయట వాళ్ళు కానీ పక్కన వాళ్ళు కానీ, ఎందుకురా మనకి వీడియోలు అవసరమా, ఏం చేద్దామని వీడియోలు జాబ్ చేసుకోకుండా ఏంది నువ్వు అది ఇది
ఇట్లా బిగినింగ్ లో మొత్తం ఊరంతా అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన యా, అవసరం నిజం. లేదన్నా వాళ్ళు అంతే, వాళ్ళు అంటేనే మనకి ఇది వచ్చిన తర్వాత కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇప్పుడు. ఇట్లా అనేటోళ్ళు ఎవరు అంత ఎక్కువ పట్టించుకునేటోళ్ళు కాదు. ఇప్పుడు అదే పెళ్ళిళ్ళు వస్తే ఖచ్చితంగా రావాలా, మీరు ఖచ్చితంగా రావాలా, బొట్టు పెట్టి పిలుస్తున్నారు రావాలా. అట్లా మంచిగా పర్లే అండి దేవుని దయ వల్ల. మీ వైఫ్ పేరు ఏంటండి? వనజ. వనజ గారు, నేను హ్యాపీయెస్ట్ మూమెంట్ అని అడిగితే వాళ్ళ పేరెంట్స్ చూసి హ్యాపీగా ఫీల్ అయిందని చెప్పారు, కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం అని చెప్పలేదు. మీరు గొడవ ఇంటికి వెళ్ళాక గొడవ అదే వేసుకుంటారు. అక్క, ఏదిరా? నేను మంచిగా నేను కష్టపడినప్పుడు అక్క 1 monthకి వచ్చి 5 years కింద నా శాలరీ 1000 రూపాయలక్క. ఓ, 1 monthకి 1000 రూపాయలక్క. అంతేనా? అంతే అక్క. 5 years 5 years కింద సేమ్ సాలరీ? లేదు లేదక్క, ఆ 5 years గాను 7000 చేసిన. ఓ, అలా 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 పెంచుకుంటూ ఆ 5 లో 7 అయింది. ఆ 5 years కి 7 ఇంక్రిమెంట్ చేశారు, 7000 కి అయింది. ఇయర్లీ ఒక 1000 మంచుంటారు, ఒక 1100 పెంచుంటారు. ఎప్పుడైతే ఆ 7000 దగ్గర వదిలేసినాడో అప్పటి నుంచి మంత్లో 30 40K అక్క తీసుకుంది. మంచిగా అక్క. ఇప్పుడు అంటే అక్క నేనైతే చాలా కష్టపడినా అక్క. ఆ 5 years కూడా ఆ కష్టపడినాను 5 years, ఇంట్లోకి ₹1 ఇలా డబ్బులు అసలు ఇచ్చేదానికి ఎంత వచ్చిందని అక్కడ ఇవ్వడానికి? అదే అక్క, ఇయ్యలేదక్క. నా సొంతంగా బట్టలు నేనే తీసుకున్నా, ఓకే. నేనే బైక్ కొనుక్కున్నా. 25 అప్పుడు ఆ సంపాదించిన జీతంతోనే అక్క ఈఎంఐస్ లాగా బానే పొదుపు చేస్తున్నారు అయితే. వెరీ గుడ్. 2,50,000 బండి తీసుకున్నాక, ఇంకా ఫోన్స్, బట్టలు, మెయింటెనెన్స్ అంతా నేనక్క. ఇంట్లో ₹1 అడిగినాక వాళ్ళకేమంటే రేపొద్దున నా కొడుకు పెళ్లి చేసినా కూడా, వాడిని రోడ్డు మీద వాడంతూ వాడు వెళ్ళిపోయినా కూడా, ఆ రోడ్డు మీద పడితే వానికి చేతిలో ఒక పని ఉండాలి, ఏదో బతకగలడు, ఏదో ఒక పని ఉండాలి. ఆ ఇంటెన్షన్తో మా నాన్న నన్ను ఆ పని చేశాడక్క. ఓకే, మంచిగా నేర్చుకున్నాక ఈ పొద్దు ఈ స్థాయిలో ఉన్నాక, రేపొద్దున ఒకవేళ ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు అక్క. ఇప్పుడు మా మామకు కూడా ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు, లేకుంటే జాబ్కి ఎక్కుతాడు. మా అన్న అంటే బస్ అక్క, స్కూల్ బస్. స్టార్టింగ్ స్కూల్ బస్ కాలేజ్ వదిలే డ్రాప్ అయినప్పుడు హెవీ లైసెన్స్ ఉంది నాకే, స్కూల్ బస్ అంటే అట్లా. అది ఇప్పుడు ఒక ఒకటి 1 year అవుతుందక్క. పోయినా మళ్ళీ 1 year నుంచి డ్రాప్ అయిపోయి ఇంకా ఇంటికాడ బిజినెస్ ఉంది కదా మాకి, దాంట్లోనే కంటిన్యూ అట్లా అక్క, ఒక్కొక్కరికి ఒకటి ఉంది అక్క. ఇప్పుడు నాకు ఇది ఒకవేళ లేదనుకున్నా కూడా, నేను బయట చిన్న షెడ్ లాగా పెట్టేసి 4 సోనర్లు వేసుకున్నా కూడా నా బతుకు నేను బతుకుతాను. ఆ ధైర్యం ఉంది అంతేనక్క. చూడు. అంతే ఆ ధైర్యంతో అక్క అంతే ముందుకు వెళ్ళిపోతూ సాగుతుంది. మా నాన్నలకు కూడా ఒకటి ఉంది అక్క, ఉమ్, మా కొడుకులు ఎట్లున్నా కూడా బతుకుతారు. అంతే, ఏ ముగ్గురు స్థాయిలో ఉన్నా ఏ స్టేజ్ లో ఉన్నా బతుకుతారు, బతుకుతారు, వదిలేసినా బతికేస్తారు. బతికేస్తారు. ఆ ధైర్యం ఇచ్చినామక్క ఇంట్లో, ఉమ్. అందుకే ఈ పొద్దు ఇంత మంచిగా ఉన్నామక్క. కానీ అబ్బాయిలు అంటే అదొకటి ఉంటది కదా, కొంచెం వయసు వచ్చితే మన అమ్మ నాన్న దగ్గర కూడా డబ్బులు అడగాలంటే మనకు మొహమాటం, అడగలేము. వాళ్ళు ఇస్తారు అడిగితే, కానీ ఆ నిమిషానికి అడగాలంటే ఏదో ఒకలా ఉంటది, ఏదో ఒకటి చేసి సంపాదించుకోవాలి. ఈ ఈ సిచ్యువేషన్ మీ లైఫ్ లో కూడా ఉండిందా, ఫేస్ చేశారు? చాలా సార్లు అండి. అసలుకి జాబ్ రాకముందు సిచ్యువేషన్స్ అంటే మన ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది రిచ్ పీపుల్ ఉంటారు, ఐఫోన్స్ అవి ఇవి వాడుతుంటే అబ్బా మనం ఎప్పుడు ఐఫోన్లు కొనుక్కునేది అనే చాలా సార్లు బాధపడినాం. కొనుక్కుంటే మేలు కదా, ఐఫోన్ బాగుంటుంది అంటే, ఐఫోన్ అంటే అంత ఉంటుందని మనకే తెలియదు, కాకపోతే అనుకునేటోళ్ళం. ఇంకా పేరెంట్స్తో అడగలేము. నాకు బెంగళూరుకి పోయినప్పుడు పీజీకి 6000 వేస్తుండే మా నాన్న, 4-5 పీజీ రెంటే, 1500 నేను ఖర్చులు నెల మొత్తం పెట్టుకుంటాను. ఉండి లేక అట్లా ఇంకా మన వాళ్ళు ఇంటి దగ్గర కష్టపడుతున్నారు, మనం అడిగితే ఇంకా వేస్తారు ఎట్లా అనేసి. అట్లా కాదు, ఇక్కడ ప్రెజెంట్ చేస్తారు అనుకుంటే, నువ్వు జాబ్ తెచ్చుకోలేదనుకో, నీకు ఉందిరా, నువ్వు చదువుతున్నావా లేదా, అది ఇంక అట్లా వేసుకుంటారు. అడగకపోవడం మంచిది, ఊరుకుంటే సరే. కానీ అలాంటి సిచ్యువేషన్ నుంచి జాబ్ రిజైన్ చేస్తాను అని ఇంట్లో చెప్పినప్పుడు ఎలా ఉండింది అసలు? ఇంట్లో చెప్పలేదండి నేను అసలుకి. అసలుకి పోయినా డైరెక్ట్ రిజైన్ చేసేసిన, నిదానంగా అంటే రిజైన్ చేసి చూసుకుందాం వేరేది అనే ధైర్యమే. కాకపోతే అది దీంట్లోకి ఇట్లా సడన్ షిఫ్ట్ అవుతాను అసలుకి అన్న సెకండ్ అట్లా వెళ్ళిపోయిందండి. మీ నాన్న బెల్ట్ తీసుకోలేదా? అట్లేం లేదండి, అంటే నేను వేరే దాన్ని షిఫ్ట్ అవుదామని ఇంటెన్షన్ లో ఉన్నా, అందులోపు దీంట్లో బిజీ అయిపోయి కొంచెం మంచిగా ఇక్కడ వచ్చేసింది. సో అది కవర్ అయిపోయింది. లేకపోతే నాకు ఉండేది.